రేవంత్ రెడ్డి గారు మీ మీ నాయనను మీ హరీష్ రావు గారు మీ మేనమామను ఛాలెంజ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరం కలిసి మనం దీనికి పాల్గొందాం. నా సంగారెడ్డిలో పాల్గొందామా, సిరిసిల్లకు రమ్మంటారా, లేకపోతే హరీష్ రావు గారు సిద్దిపేటకు రమ్మంటారా, నేనే అడిగి వస్తాను. నా దగ్గరికి మీ దగ్గరికి వస్తాయి ఇవన్నీ. మీ కాన్స్టిట్యూన్సీలో పోదామండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నది. సిరిసిల్ల సిద్దిపేట నేను వస్తా. లేదు మీకు లేదు నా పర్సనాలిటీ మీరు కేసీఆర్ సీఎం కొడుకు అని ఫీలింగ్ వీళ్ళుండి, నేను ఒక మినిస్టర్ ఫీలింగ్ లా ఉండి నీ పర్సనాలిటీ సరిపోదంటే మా ఎవరికి మా తుమ్మల నాగేశ్వరరావు గారికి రిక్వెస్ట్ చేస్తా, మన పొంగులేటి గారికి రిక్వెస్ట్ చేస్తా, కాబట్టి మా ఉత్తమ్ సార్కి చెప్తా. ఉత్తమ్ సార్ సార్ నడువు సార్ పట్టుకొని తీసుకొస్తా. చలో కానీ చూద్దాం, వెళ్దాం. అది కూడా మీ కాన్స్టిట్యూషన్ లో కూర్చుందాం. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు ఉంటారు. అందరి సమక్షంలో సిరిసిల్లనే సిద్దిపేటలో పెడతాం. రైతులతో డిబేట్. ఆ రోజు ఇవి కూడా అడుగుతాం. అరే 10 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో రైతులు మీరు ఎట్లున్నారు, 8 నెలల్లో మా పరిపాలన ఎట్లున్నది, మీ ఆ 2 లక్షలు 10 ఏళ్లలో 2 లక్షల రుణమాఫీ ఎట్లా జరిగింది, 8 నెలల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన మాఫీ ఎట్లుంది, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఈయన మాఫీ ఎట్లుంది, ఇవన్నీ సిరిసిల్లలో సిద్దిపేటలో రెడీ. ఇవన్నీ అయినాక కొనగలుగుతాం. ఇది క్లియరా? ఓకే. ఇప్పుడు వీళ్ళకు మొన్న కూడా చెప్పిన మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, మన పతంగుల పండుగకు పతంగులు ఎగిరేస్తాం కదా, ఆ పతంగుల పండుగకు మన పతంగి ఎగిరేస్తుంటే, ఇప్పుడు మనము పతంగులు ఎగిరేసిన తర్వాత అది అవతల కట్ అయిపోతుంది. అపోజిషన్ ఉంది. కట్ కాగానే ఆ పతంగి ఎక్కడ పోతుంటుందో పతంగే తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారికి హరీష్ రావుకి తెగిన గాలిపటం బతికైపోయింది. తెగిన గాలిపటం బతికైపోయింది. అధికారం పోగానే మా ఈ పథకాలను చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఈ దారం దిగిన గాలిపటం బతికైపోయింది. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిది కానివ్వండి, కేటీఆర్ గారిది కానివ్వండి, హరీష్ రావు గారి వాళ్ళ నాయకుల పరిస్థితి అట్లే. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్యనేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేసేందు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి గడియ నుండే తన కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తిగా 2 లక్షల రూపాయలు మాఫీ జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బహుశా ఈ లింక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కూడా కన్సల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా రైతులకు సంబంధించింది కాబట్టి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టరు ఎప్పుడైతే ఫస్ట్ ఇమ్మీడియట్లీ 1 లక్ష లోపల ఉన్న వాళ్ళకు ఒకే కిస్తీలో ఎట్ ఎ టైం మాఫీ చేయాలి అని ఒక నిర్ణయం చేశారు. అందరి రైతుల దాంట్లో టింగ్ మని మోగి ఏమని 1 లక్ష లోపల అందరికీ మాఫ్ అయినట్టు. రెండవది షెడ్యూల్ ప్రకారము 2వది 1.5 లక్షకు సంబంధించి అది కూడా సెకండ్ ఫేజ్ అయిపోయింది. మూడవది 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు మాఫీ అనే విషయాన్ని క్లియర్ చేసేసారు. బాధ ఎవరికి ఉన్నదయ్యా అంటే,
ఈ 2,00,000 రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఇబ్బంది ఎవరు పడుతున్నారు అని అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం నువ్వే కళ్ళు మూసుకో, నువ్వు కూర్చో, కళ్ళు మూసుకోకు అంటున్నా. కళ్ళు మూసుకుంటే నాకు ప్రెస్ మీట్ ఖరాబ్ అయింది. ఈ ముగ్గురు కూడా వీళ్ళకు ఈ 2,00,000 రుణం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే గత 10 ఏళ్ల కాలం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రైతులకు లక్ష వాళ్ళ 2,00,000 10 ఏళ్లలో 20,000 కోట్ల 10 సంవత్సరాలు సాటిస్ఫాక్షన్ గా రైతులకు రుణమాఫీ చేయలేకపోయినము అని ఒక ఆలోచన, ఒక బాధ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉంది. ఆ 10 ఏళ్లలో మనము ఎందుకు ఒకే కిస్తులో చేయలేకపోయినాము అని ఒక మనోవ్యాధికి వాళ్ళు గురైపోయి ఎటు తోచని పరిస్థితిలో, ఎటు తొయ్యక ఏం చెయ్యాలి ఏమని అర్థం కాక బహుశా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పదే వాళ్ళ టిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, బిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఈ 2,00,000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాఫీ చేసిన తర్వాత వాళ్ళకు నిద్ర కరువైపోయి, వాళ్ళు నిద్ర పట్టక, నిద్ర లేక ఆ మైండ్ అంతా బ్లాక్ అయిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారం రోజుల నుంచి షబ్బాష్ అని చెప్పలేక, ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు షబ్బాష్ అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో ఏం చేయాలో తోచక పదే చెప్పింది 10 సార్లు నిజాన్ని, ఒక మంచి పనిని అబద్ధంగా, ఒక మంచి కార్యక్రమాన్ని అబద్ధంగా మలిచి ప్రచారం చేసే కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పరిస్థితి. ఏ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే ఎంటైర్ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ పేరు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా మనం తెచ్చుకోలేకపోయినామనే ఒక వాళ్ళు ఆ టెన్షన్ లో వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. అదేగాక కొన్ని విషయాలు మీకు పాయింట్స్ చెప్తాను. నిజానికి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు దేనికైనా సహిస్తారు, కానీ అణిచివేతను, నియంత్రత్వాన్ని సహించరు. అందుకే కదా మిమ్మల్ని దించి కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఎక్కించింది. ఇది ఒక పాయింట్. బీఆర్ఎస్ నాయకులు దిక్కు తోచని గందరగోళ పరిస్థితిలో నెలకొన్నది వాళ్ళ పార్టీలు. ఇప్పుడు ముఖ్యంగా మా 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి కాంగ్రెస్ 6 గ్యారంటీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి ఏమి చేయాలో తోచని పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకత్వం, ఆ లీడర్షిప్ ఇక్కడ మనకు కనబడుతుంది. 10 ఏళ్ల పాటు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులు దశల వారీగా, మొత్తం కూడా కాదు, దశల వారీగా, అది కూడా మీరు ఆ రోజు 1,00,000 10 ఏళ్లలో మీరు చేయలేకపోయిరే. ప్రజలు ఇచ్చిన మాకు 5 ఏళ్ల సమయం ఉంది,
ఈ 8 నెలల లోపే 2 లక్షల రూపాయలు అన్ని ఒకే కిస్తులు అన్ని మాఫ్ చేసిండు. మీరు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలల్లో పూర్తి చేసిర్రు. దీనికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలా? ఇది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు ప్రశ్నిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఎవరు అడిగినా అడగకుండా అడిగిన చిత్తశుద్ధితో బడ్జెట్ ప్రత్యేకంగా రుణమాఫీ కోసం 31,000 కోట్ల కేటాయించి రూపొందించడం జరిగింది. విధి విధానాలు